వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, విశ్వామిత్ర మహర్షి సరస్వతీ నదిని శపించాడు. తర్వాత ఆ నది రక్తంతో ప్రవహించింది. రాక్షసులు రక్తాన్ని ఇష్టపడ్డారు. అక్కడికి వచ్చి ఆ నెత్తురును త్రాగుతూ సుఖంగా జీవించారు. స్వర్గాన్నే గెలిచినట్లుగా నవ్వుకుంటూ నాట్యం చేస్తూ నివసించారు. కొంతకాలం తర్వాత కొంతమంది ఋషులు తీర్థయాత్ర చేశారు. వారందరూ కూడా మహాతపస్సులు, పండితులు. వారు పవిత్రమైన తీర్థాలన్నిటిలో మునిగి పరమానందం పొందారు. తర్వాత వారు రక్తంతో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళారు. అప్పుడు సరస్వతీ నది రక్తంతో దారుణంగా ప్రవహిస్తుంది. ఆ నదిని చూసి వారు ఎంతగానో బాధపడ్డారు. రాక్షసులు ఎందరో ఆ రక్తపు నీరును త్రాగుతూ ఋషుల మీదకు వచ్చారు. అప్పుడు నియమనిష్టలు గల ఆ మునులు వారిని వధించి సరస్వతీ నదిని రక్షించాలని గొప్ప ప్రయత్నం చేశారు. వారు నదీమ తల్లి అయినటువంటి సరస్వతీదేవిని ఆహ్వానించి ఇలా అన్నారు, ఓ కళ్యాణి, నీ ప్రవాహం ఎందుకు ఇలా కలుషితమైంది? మేమిప్పుడు నువ్వు చక్కని నీటితో ప్రవహించేలాగా చేస్తాం. ఏమైందో చెప్పన్నారు. అప్పుడు సరస్వతీదేవి బాధపడుతూ జరిగిన కథనంతా చెప్పింది. అప్పుడు ఆ మహాత్ములు ఆ నదీమ తల్లిని చూసి ఇలా అన్నారు, ఓ పుణ్యాత్మురాలా, నువ్వు ఎందుకు ఇలా మారావో తెలిసింది. నీకు తగిలినటువంటి శాపం గురించి కూడా తెలిసింది. ఇక మేము మా శక్తి కొద్దీ చేయవలసింది చేస్తామన్నారు. తర్వాత వారందరూ ఇలా అనుకున్నారు, ఓ ఋషులారా, మనమందరం కలిసి ఈ సరస్వతీ నదికి తగిలినటువంటి శాపాన్ని తొలగిద్దాం అనుకున్నారు. వెంటనే ఋషులు తపస్సులు చేశారు. నియమాలు, వివిధోపాసనలు, యమాలు, వ్రతాలతో శివుణ్ణి ఆరాధించారు. అలా నదీమ తల్లి అయినటువంటి సరస్వతీదేవికి విముక్తిని కలిగించారు. అప్పటి నుంచి సరస్వతీ నది మళ్ళీ పూర్వ స్వరూపాన్ని పొందింది. ఆ నదీ జలం నిర్మలమైంది, శ్రేష్ఠ నదిలాగా భాషించింది. మునులందరూ ఇలా సరస్వతీ నది జలాన్ని నిర్మలం చేయటాన్ని చూసి ఆకలి మీద ఉన్న రాక్షసులు ఆ మునులను శరణు కోరారు. వారందరూ చేతులు జోడించి మునులతో ఇలా అన్నారు, ఓ మహర్షులారా, మేము ఆకలితో బాధపడుతున్నాం. మేము శాశ్వతంగా ధర్మానికి దూరమైపోయాం. నచనః కామకారోగ్యం యదువయం పాపకారిణః యుష్మాకం చాప్రసాదేన దుష్కృతేన చకర్మణ. మేము పాపాత్ములం, పాపాలు చేస్తూ ఉంటాం. కానీ పాపకృత్యాన్ని మేము మా ఇష్టం కొద్దీ చేయటం లేదు. మీ వంటి వారి అనుగ్రహం మాకు లభించకపోవటం వల్లే మేము దుష్కృత్యాలను చేస్తున్నాం, చెడుగా నడుచుకుంటున్నాం. మా పాపం పెరిగినప్పుడు మేము బ్రహ్మరాక్షసులం అయిపోతున్నాం. క్షత్రియ, వైశ్య, శూద్రులతో విప్రులను ద్వేషించిన వారు రాక్షసులవుతారు. ఆచార్య మృత్విజం చైవ గురుం వృద్ధజనం తథా ప్రాణినో ఏవ మన్యంతే తే భవంతీక రాక్షసాః. ఆచార్యుణ్ణి, ఋత్విక్కును, గురువును, వృద్ధజనులను అవమానించిన ప్రాణులు కూడా ఇక్కడ రాక్షసులవుతారు. కనుక ఓ మహర్షులారా, దయ చూపించండి, ఇక్కడ మమ్మల్ని కూడా తరింపచేయండి. సమస్త లోకాలను కూడా తరింపజేసే శక్తి మీకుంది అని ప్రార్థించారు. ఆ మాటలు విని మహర్షులు దయ తలిచారు. రాక్షసులు తరించాలని సరస్వతీ నదిని స్తుతించారు. చ్యుతం కీటావపన్నంచ యచ్చోచ్చిష్టాచితం భవేత్ సకేశమవధూతంచ రుదితోపహతంచ యత్ స్వభిః సంసృష్టమన్నంచ భాగోऽసౌ రాక్షసామిహ తస్మాజ్ఞాత్వా సదా విద్వాన్ ఏతాన్ యత్నాద్ వివర్జయేత్.
రాక్షసాన్నమసౌ భుంక్తే రాక్షసాన్నమసౌ భుంక్తే యో భుంక్తే హ్యన్ మీదృశం. ఎంగిలి అన్నం, వెంట్రికల ఉన్న అన్నం, తిరస్కరిస్తూ పెట్టిన అన్నం, ఇదంతా లోకంలో రాక్షసుల భాగం అయి ఉంది. ఎంటుక కనపడుతూనే అన్నము లేకపోయినప్పుడు ఎంటుకను తీసి పక్కకు పెట్టి చేయగడుక్కొని ఆ అన్నాన్ని కొంచెం అంటే నెయ్యి వేసి దోష పరిహారానికి విష్ణుం విష్ణుర్విష్ణుం అని 3 మాటలు చెప్పి భోంచేయవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువ అన్నం ఉంటే ఆ సందర్భంలో మొత్తము వెంటుకు పడినటువంటిది మొత్తం పక్కకు తీసి పెట్టేసి మళ్ళీ వేరే అన్నం వేసుకొని తినాలి. పక్కకు తీసి పెట్టినటువంటి అన్నము రాక్షసులకు అయిపోతుంది. అది రాక్షసుల భాగమై ఉంది. అలాగే ఎంగిలి అన్నం తినకూడదు, ఆ వెంట్రుకల అన్నం కూడా తినకూడదు. తిరస్కరిస్తూ పెట్టిన అన్నం తిను, నువ్వు తినటానికే కదా పుట్టావు అని తిరస్కరిస్తూ తల్లే కానీ ఇంకెవరే కానీ పెట్టినప్పటికి కూడా తినకూడదు, లేచేసేయాల. ఇదంతా లోకంలో రాక్షసుల భాగం అయి ఉంది. దుఃఖం చేసుకొని ఎవరూ వడ్డించకూడదు. దేవుడికి పెడుతున్నాను అనే దృష్టితో పెట్టాలట. అలాగే కన్నీటితో తడిసిన అన్నం పెట్టేటప్పుడు ఏడ్చకూడదు. కుక్కలు ముట్టిన అన్నం, అది కుక్కలకే వేయాల్సినంత ఇంకంతే. ఇది కూడా రాక్షసుల భాగం అయ్యింది. ఇది రాక్షసుల భాగం అంతే. నువ్వు తింటే తిను, నువ్వు రాక్షసుడు అవుతావు, నాకు దానికేం లేదు. తినద్దని నేను చెప్పలే, భాగం రాక్షసుల భాగం నువ్వు తింటే ఎట్లా? అందుకని దేని చెట్టు దగ్గర పెట్టేసేయాలి తీసుకుపోయి, అంతే. కనుక వివేకం గలవాడు ఇలాంటి అన్నాన్ని తినకూడదు, విడిచిపెట్టాలి. అటువంటి అన్నాన్ని తిన్నవాడు రాక్షస అన్నాన్ని తిన్నవాడు అవుతాడు అన్నాడు. అంటే వాళ్ళది తీసుకొని తిన్నట్టుగా. ఆ తర్వాత ఋషులు తీర్థాన్ని శుద్ధి చేశారు. రాక్షసులు తరించాలని నదీమాతను ఎంతో భక్తితో ప్రార్థించారు. అప్పుడు సరస్వతీదేవి మహర్షుల అభిప్రాయాన్ని గ్రహించింది. వెంటనే తన స్వరూపమైనటువంటి అరుణ అనే నదిని రప్పించింది. రాక్షసులు అరుణ అనే నదిలో స్నానం చేసి శరీరాలను విడిచి విముక్తులయ్యారు. అరుణా నదికి బ్రహ్మహత్య పాపం పోగొట్టగల శక్తి ఉంది. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి తనకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకున్నాడు అన్నాడు వైశంపాయన మహర్షి. అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, పూజ్యుడైన ఇంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని ఎలా పొందాడు? ఈ తీర్థంలో మునిగి పాపాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది కనుక నాకి ఈ విషయాలను బాగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం ఇంద్రుడు నముచి దగ్గర తాను చేసిన ప్రతిజ్ఞను భంగం చేశాడు. ఆ కథను యథాతథంగా చెబుతున్నాను విను. పూర్వం ఒకసారి నముచి ఇంద్రుడికి భయపడి సూర్యరశ్మిలోకి ప్రవేశించాడు. నముచి ఇంద్రుడు అతడితో సంపాలనే దుర్బుద్ధితో స్నేహం చేసుకొని అతడికి స్నేహితుడయ్యాడు. ఒకనాడు నముచితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, తడి ఆయుధంతో కానీ పొడి ఆయుధంతో కానీ రాత్రి కానీ పగలు కానీ నేను నిన్ను చంపను, ఇది సత్యం, నా మాట నమ్ము అన్నాడు. నముచి ముందు ప్రతిజ్ఞ కూడా చేశాడు. తర్వాత ఒకనాడు అంతటా మంచు కప్పి ఉండటం వల్ల చూశాడు, అదే నముచిని చంపడానికి తగిన సమయం అని గ్రహించాడు. వెంటనే నీటి నురుగుతో నముచి తలను ఖండించాడు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రకారంగా జరిగింది. అప్పుడు తెగిపోయిన నముచి తల ఇంద్రుడు వెంటబడి ఇలా అంది, ఓరి మిత్రఘాతకుడా, పాపాత్ముడా, ద్రోహి, స్నేహానికి విలువ లేకుండా చేశావు కదరా అని పలుకుతూ వెంటపడింది. అందుకు ఇంద్రుడు ఎంతో బాధపడి బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, బాధపడకు, నువ్వు ఇప్పుడు పాప భయాన్ని పోగొట్టే అరుణ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేయి, యాగం చేయి. మునులు అరుణ తీర్థ జలాన్ని పవిత్రీకరించారు. ఈ తీర్థంలో అంతకుముందు
అరుణ గుప్తంగా ఉండేది. తర్వాత సరస్వతీ నది సమీపించి తన జలంతో అరుణాదేవిని పూర్తిగా ముంచింది. అది సంగమ స్థానం. అరుణా సరస్వతుల ఆ సంగమ స్థానం మహాపుణ్యప్రధానమైంది కనుక ఇంద్ర అక్కడ యాగాన్ని ఆచరించు, అనేక దానాలు చేయి. స్నానం చేసిన తర్వాత నువ్వు ఈ ఘోర పాతకం నుండి విముక్తి పొందుతావు అని ఓదార్చాడు. వెంటనే ఇంద్రుడు సరస్వతీ తీరం వద్ద గల అరుణా తీర్థానికి వెళ్ళాడు. అక్కడ యథావిధిగా యాగం చేశాడు. అక్కడ స్నానం చేశాడు. దాంతో బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తిని పొంది ఎంతో సంతోషిస్తూ స్వర్గానికి వెళ్ళాడు. ఓ రాజా, నముచి శిరస్సు కూడా ఆ తీర్థంలోనే తడిసి అక్షయలోకాలను చేరింది. అంతటి మహత్తరమైన ఆ అరుణ తీర్థంలో బలరాముడు స్నానం చేశాడు. అక్కడ వివిధ దానాలు చేసి ఫలాన్ని పొందాడు. అటు నుంచి బలరాముడు ఉత్తమమైనది శ్రేష్టమైనదైన సోమతీర్థానికి వెళ్ళాడు దగ్గరగా. అక్కడ పూర్వం సోముడు యథావిధిగా రాజసూయాగం చేశాడు. ఆ యజ్ఞంలో అత్రి మహర్షి హోతగా ఉన్నాడు. ఆ యాగం పూర్తి అవుతోంది. సరిగ్గా ఆ సమయంలో దానవులకు, దైతేయులకు, రాక్షసులకు, దేవతలతో యుద్ధం జరిగింది. అది దారుణమైన తారకాసుర యుద్ధం. ఆ యుద్ధంలో స్కందుడు తారకాసురుని వధించాడు. అక్కడే కుమారస్వామి రాక్షసులను వధించాడు. దేవసేనాధిపత్యాన్ని పొందాడు. ఆ ప్రదేశంలో గొప్ప జువ్వి చెట్టు ఉంది. అక్కడే సాక్షాత్తుగా కుమారస్వామి అయిన కార్తికేయుడు నిత్యము నివసిస్తూ ఉంటాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, నువ్వు సరస్వతీ నదీ ప్రభావాన్ని గురించి చెప్పావు. ఇప్పుడు కుమారస్వామి సేనాధిపతిగా ఎలా అభిషేకించబడ్డాడో చెప్పు. ఏ ప్రదేశంలో, ఏ కాలంలో, ఎవరి చేత, ఏ విధంగా ఆ కార్తికేయుడు అభిషేకించబడ్డాడు? స్కందుడు దైత్యులతో భయంకరమైన యుద్ధాన్ని ఎలా చేశాడు? నాకు ఆయన గురించి పూర్తిగా చెప్పు. ఈ కథ వినాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ నీ కుతూహలం నీ కురువంశం వారి శ్రద్ధకు తగిన విధంగా ఉంది. నా మాటలు ఉల్లాసాన్ని కలిగిస్తూనే ఉంటాయి. నువ్వు సావధానంగా వింటున్నావు, సంతోషం. ఇప్పుడు నీకు కుమారస్వామి అభిషేకం గురించి, ఆయన ప్రభావం గురించి చెబుతాను విను. పూర్వం ఈశ్వరుడి తేజస్సు పతనమై అగ్నిలో పడింది. సర్వభక్షకుడైన అగ్నిదేవుడు ఆ తేజస్సును దగ్ధం చేయలేకపోయాడు. తర్వాత ఆయన తేజోమయ గర్భాన్ని ధరించాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అనుసరించి సూర్యుడులాగా ఆ గర్భాన్ని గంగలోకి విడిచిపెట్టాడు. అప్పుడు గంగాదేవి కూడా ఆ గర్భాన్ని ధరించలేకపోయింది. దానిని హిమగిరిపై రెల్లు పొదల మీద విడిచిపెట్టిందప్పుడు ఆ గంగాదేవి. అక్కడ అగ్నికుమారుడు పుట్టాడు. తన కాంతులతో లోకాలన్నిటినీ వ్యాపిస్తూ అక్కడ వృద్ధి చెందాడు. అక్కడ రెల్లు పొదలలో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆ కుమారుణ్ణి కృత్తికలు చూశారు. పుత్రాభిలాషతో వారు ఇతడు నా కుమారుడే అని ఆక్రోశించారు. ఆ తల్లుల భావాన్ని గ్రహించి కుమారుడు వెంటనే 6 ముఖాలు గలవాడైపోయాడు. వారు స్రవించినటువంటి పాలను 6 ముఖాలతో త్రాగాడు. ఆ బాలుడి ప్రభావాన్ని గుర్తించి దివ్య శరీరధారుణలైనటువంటి ఆ కృత్తికలు ఎంతో ఆశ్చర్యపోయారు. గంగాదేవి ఆ స్కందుడి ఏ గిరిశిఖరం మీద విడిచిందో ఆ పర్వతం పూర్తిగా బంగారమయం అయిపోయింది. వర్ధిల్లుతున్న ఆ శిశువు భూమిని ప్రకాశింపజేశాడు. అందువల్ల ఆ పర్వతాలన్నీ బంగారమయాలు అయ్యాయి. అంటే ఆ కుమారుడే కార్తికేయుడిగా ప్రసిద్ధికెక్కాడు.
ఆ కుమారుడు మహాయోగి, మహాబలవంతుడు. ఆ బాలుడు మొట్టమొదటిగా గంగపుత్రుడిగా జన్మించాడు. శమం, తపస్సు, శక్తులతో కలిసిన ఆ బాలుడు చంద్రుడిలాగా ప్రకాశిస్తూ వేగంగా పెరిగాడు. రెల్లు పొదల గల ప్రదేశం దివ్యమైనది, బంగారుమయమైనది. ఆ ప్రదేశంలో కుమారుడు నిద్రిస్తూ ఉన్నాడు. నిత్యము గంధర్వులు, మునులు స్తుతులు విన్నాడు. దేవకన్యలు నృత్యం చేస్తూ, దివ్య వాద్యాలు వాయిస్తూ ఆ బాహులేయుడిని స్తుతిస్తూ సంతోషపెట్టారు. ఆ నదీమ తల్లి అయినటువంటి గంగానది రూపాన్ని ధరించి ఆ బాలుడి దగ్గరే ఉంది. పృథివీ కూడా ఉత్తమమైన రూపాన్ని ధరించి ఆ కుమారుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. బృహస్పతి అక్కడే కుమారుడికి జాతకర్మాది సంస్కారం కూడా చేయించాడు. 4 రూపాలు గల వేదం కూడా చేతులు జోడించి బాలుడి యొక్క సన్నిధిలో నిలబడింది. 4 పాదాలు గల ధనుర్వేదము సంగ్రహాలతో శస్త్ర సమూహము సాక్షాత్తు సరస్వతీదేవి ఒంటరిగా ఆ బాలుడిని సేవించటానికై ఇక్కడికి వచ్చారు అందరూ కూడా. మహాశక్తిమంతుడైనటువంటి ఉమాపతి 100 కొద్ది భూత సంఘాలు చుట్టూ నిలబడగా పార్వతీదేవతతో కలిసి అక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆ ఉమామహేశ్వరుని కుమారస్వామి చూశాడు. అక్కడ భూత సంఘాలు పరమాద్భుతంగా కనిపిస్తున్నాయి. వికృతాకార ధ్వజాలతో అవి భయంకరంగా ఉన్నాయి. ఆ భూతగణాలలో కొందరు పులులు, సింహాలు, ఏలుగుబంట్లు, పిల్లులు, మొసళ్ళు వంటి ముఖాలతో ఉన్నారు. కొందరి ముఖాలు గండు పిల్లులాగా ఉన్నాయి. కొందరివి ఏనుగు ముఖాలు, ఒంటెల ముఖాలు, మరికొందరివి గుడ్లగూబల వంటి ముఖాలు, ఇంకొందరు గద్దలలాగా, మరికొందరు నక్కల్లాగా కనిపిస్తున్నారు. మరికొందరి ముఖాలు క్రౌంచ పక్షుల్లాగా ఉన్నాయి. కొందరు కపోతాలు, జింకల ముఖాలతో ఉన్నారు. అక్కడ కొన్ని గణాలు, ముళ్ళు పందులు, ఉడుములు, మేకలు, గొర్రెలు వంటి శరీరాలను కలిగి కూడా ఉన్నాయి. అటువంటి శరీరాలతో రకరకాలుగా ఆ ముఖాలు ఉన్నాయి. కొందరు పర్వతాలలాగా, మేఘాలలాగా కనిపిస్తున్నారు. కొందరు చక్రాలు, గదలు మొదలైన ఆయుధాలను ఎత్తిపట్టుకున్నారు. కొందరు కాటుక ముద్దలాగా ప్రకాశిస్తున్నారు. కొందరు తెల్ల కుండలాగా కాంతివంతులై ఉన్నారు. మాతలు, సాధ్యులు, విశ్వదేవతలు, వసువులు, పితరులు కార్తికేయుడిని చూడటానికి వచ్చారు. ఇంకా రుద్రులు, ఆదిత్యులు, సిద్ధులు, నాగులు, దానవులు, పక్షులు, పుత్రులు, విష్ణువుతో సహా బ్రహ్మదేవుడు, ఇంద్రుడు కూడా కుమారుని చూడటానికి వచ్చారు. దేవతలు, గంధర్వులతో శ్రేష్ఠులైన నారదుడు మొదలైన దేవతలు, సిద్ధులు, బృహస్పతి, జగత్తులో శ్రేష్ఠులైన దేవతలకు కూడా దేవతలైన పితరులు, యామగణం, దామగణం అందరూ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత బాలుడు బలశాలి మహాయోగి అయినటువంటి ఆ కార్తికేయుడు శివుడి కోతి వచ్చాడు, శివుడి వద్దకు. ఆ కుమారుని చూసి ఒకే సమయంలో శివుడు, పార్వతి, గంగ, అగ్ని ఇలా భావించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.